నిన్న కవిత మాట్లాడుతూ ఇది నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, అందు గురించే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను, నేను భవిష్యత్తులో కూడా ఒక పార్టీ పెట్టబోతున్నా అని చెప్పారు. దానిపై మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నాకు ఆత్మగౌరవం సాక్షిగా అంటే అక్కడ ఆత్మగౌరవం లేదు, నాకు సరైన ప్రియారిటీ లేదు, నాతో పాటు చాలామంది బీఆర్ఎస్ నాయకులకు కూడా అలాంటి పరిస్థితే ఉందంటారు. మీరు గతంలో కూడా ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి పనిచేశారు కదా, ఎప్పుడైనా మీకు అట్లాంటి అనుభవం ఎదురైంది? వాస్తవంగా మీరు అనేది నేను ఏ సెన్స్లో అన్నానో తెలియదు తప్ప, కానీ ఆత్మగౌరవం, నా ఆత్మగౌరవం అనే విషయంలో మాత్రం నేను చాలా తక్కువగా మాట్లాడుతుండేది. ఈరోజు మనం ఒక సమాజంలో ఉన్నాం, సమాజం యొక్క ఆత్మగౌరవం అవసరం. నాడు తెలంగాణ ఆత్మగౌరవం అని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈరోజు నేరుగా కవిత గారు అయితే నా ఆత్మగౌరవం అని తన ఆత్మగౌరవం గురించి ఒక గంట పైచిలకు ఆ మండలిలో మాట్లాడడం జరిగింది. ఈరోజు దేశ ప్రజలు కోరుకుంటున్నది నా ఆత్మగౌరవం, మీ ఆత్మగౌరవం, రాష్ట్ర ఆత్మగౌరవం, ప్రాంతీయ పార్టీల ఆత్మగౌరవం గురించి చర్చించుకోవడం లేదు. అఖండ భారత నిర్మాణం జరగాలంటే దేశం సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే భారత ప్రభుత్వం పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని ఈ దేశం సాధిస్తుంది అని ఒక చర్చ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో నా ఆత్మగౌరవం కోసం నేను బయటకు వెళ్తున్నానని కవిత గారు మాట్లాడినప్పుడు నేను పెద్దగా ఆమె మాటల విషయంలో స్పందించి తెలుసుకోలేదు. కానీ ప్రస్తుతం ఒక రాజకీయ నాయకుడు లేకుంటే ఒక ప్రజానాయకులకు ఉండాల్సినటువంటి లక్ష్యం ఏంటంటే తన ఆత్మగౌరవాలను, తన వ్యక్తిగతటువంటి ఇమేజ్ను పక్కన పెట్టి సమాజం కోసం మనం ఏం చేయాలి, ఏ రకంగా అంకితం కావాలనే ఆలోచనతో ఉంటేనేమో ఎవరైనా ఆలోచిస్తారు. కానీ ఈరోజు అటువంటి ఆలోచన కవిత లోపల కూడా కనిపిస్తుందని మాత్రం నేను భావించడం లేదు. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం అని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసినా, లేకుంటే నా కుటుంబంలో నాకు అన్యాయం జరిగిందని తన ఆత్మగౌరవాన్ని సమాజం మీద రుద్దేటువంటి ప్రయత్నం కవిత గారు చేసినా, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఈరోజు దేశం కోరుకుంటున్నది ఒక సంఘటిత శక్తిని ప్రదర్శించాలి భారత పౌరులు అనేది కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఒక పక్క బంగ్లాదేశ్లో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇంకో సంఘటన భారత జాతి పైన జరుగుతూ ఉంది, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడుల సందర్భంగా భారతీయతను చాటేటువంటి సెన్స్లో ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది, సమాజంలో కూడా గౌరవం ఉంటుంది తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి మేమేదో ఒక ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తామంటే మాత్రం ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రస్తుతం అయితే భారతదేశంలో ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు దేశం గురించి, దేశ పౌరుల గురించి ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఆ దిశగానే అందరి ప్రజల ప్రయాణం కొనసాగుతుంది. అందుకే బీహార్ ఎన్నిక కానీ, హర్యానా ఎన్నిక కానీ, ఢిల్లీ ఎన్నిక కానీ, లేదంటే మహారాష్ట్ర ఎన్నిక కానీ, భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్లో కూడా అదే పునరావృతం కాబోతూ ఉంది. అటువంటి ఫలితాలు రావడానికి కారణం ఏంటంటే ఈ రకంగా కొన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర పోరాటం అవసరం లేకున్నదా అంటే ఉన్నది. కాబట్టి తెలంగాణ సమాజం పోరాటం చేస్తున్నప్పుడు బీజేపీ కూడా మద్దతు తెలపడం జరిగింది. సుష్మా స్వరాజ్ గారు పూర్తి స్థాయి సంఘీభావాన్ని ప్రకటించి వెన్నుదన్నుగా నిలవడానికి జరిగింది. రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయింది. అంటే లక్ష్యం నెరవేరింది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అని చేసి ఇక దీని ఎగ్జిస్టెన్స్ పోయింది, ఇంకా తెలంగాణ ప్రాంతంలో ఇంకో పార్టీ అవసరం లేదని భావించి ఆయన జాతీయ పార్టీగా ఆవిర్భవించేటువంటి ప్రయత్నం చేసి ఒక టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ జరిగేటప్పుడు కూడా ఎవరిని సంప్రదించలేదని చెప్పి కూడా కవిత కామెంట్ చేసి మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రులను కానీ మిమ్మల్ని కానీ సంప్రదించారు. ఒకటే మాట చెప్తా ఉన్నాను. నేను గమనించినంత వరకు దాదాపుగా నాకు 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ప్రాంతీయ పార్టీతో ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు అప్పుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి సందర్భం కానీ, కొన్ని సందర్భాలు తెలంగాణలో టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీల అవసరం ఉన్నదేమో, కానీ ప్రస్తుతం అయితే ప్రాంతీయ పార్టీల అవసరమే సమాజానికి లేదు. ఖచ్చితంగా దేశాన్ని ఏకం చేసి నడిపించేటువంటి నాయకుడు, పార్టీల గురించి సమాజం ఆలోచిస్తే తప్ప ప్రాంతీయ పార్టీల శకం ముగిసింది అనేది మాత్రం చెప్పగలను. అంటే ఏ పార్టీలు కూడా ప్రజల వద్దకు వెళ్ళట్లేదు కాబట్టి నేను పార్టీ పెడుతున్నాను, దాంట్లో మావోయిస్టులతో పాటు సానుభూతి పరులు అట్లాగే అందరూ కూడా నాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరింది. అంటే బీజేపీ కానీ ఇతర పార్టీలు ఏవి కానీ ప్రజల మధ్య లేదా? ఇక వారు మాట్లాడింది నిజంగా చెప్పాలంటే బీజేపీని లక్ష్యంగా చేసుకొని మాట్లాడలేదు, లేదంటే కాంగ్రెస్ను ఎట్లా అంటే కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్గా ఆమెకు మద్దతు ఇస్తుందని సమాజం కూడా కూస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడలేదు, కేవలం బీఆర్ఎస్ గురించే మాట్లాడుతూ వచ్చినట్టుగా నేను కొంత అయితే గమనించడం జరిగింది. కాబట్టి ఆమె
వ్యక్తిగత కక్షనే ఎక్కువ కనిపించినట్టుంది, లేదంటే పొలిటికల్ ఆస్పిరేషన్ ఒకవేళ ఆమె కలిగి ఉన్నా ఆ పార్టీలో ఉన్నంతసేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కాదని నన్ను నాయకురాలిగా గుర్తించే అవకాశం లేదని భావించి బయటకు వస్తున్నట్టుంది కనిపించింది తప్ప ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అవసరమే లేదని మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకే పరిమితం చేసిండ్రు. అటువంటి ఈ సందర్భంలో కేసీఆర్ గారి కూతురైనటువంటి కవిత గారు వచ్చి రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారా, లేకుంటే తానే స్వయంగా ఏదైనా ఉద్యమాన్ని రూపకల్పన చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్న తర్వాత మాట. నేనైతే ఒకటే మాటలో చెప్పదలుచుకున్న, ప్రాంతీయ పార్టీల అవసరం భారతదేశంలో లేదు అనేది మాత్రం సుస్పష్టం. అంటే కేసీఆర్ మీద కోపంతో బీజేపీ నన్ను జైల్లో పెట్టిందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, లేదంటే కేటీఆర్ గారి మీద కోపం ఉండొచ్చు, కవిత గారి మీద కోపం భారతీయ జనతా పార్టీకి లేదు, సమాజానికి ఉన్నది. ఈరోజు వారు చేస్తున్నటువంటి విధానం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వారి వ్యవహార శైలి మారింది కాబట్టి ఆ నాయకులను, ఆ పార్టీని మర్చిపోయినారు, ప్రజలు పక్కన పడేసారు. అంటే బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కవిత వైపు వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారు. నేను వాళ్ళు ఎవరైనా కొంత పరిజ్ఞానం ఉన్నోళ్ళు అయితే మాత్రం బీఆర్ఎస్లో కానీ ఏ పార్టీని వదిలినా నిజంగా వాళ్ళకు ఎలిజిబిలిటీ కనుక ఉంటే భారతీయ జనతా పార్టీ ఒకటే నిజంగా వారికి రాజకీయంగా అవకాశాలు ఇస్తుంది. ఆ బీజేపీ ద్వారానే వాళ్ళ రాజకీయంగా ఉనికి కొనసాగే అవకాశం ఉంటుంది తప్ప ఏ ఇతర పార్టీలకు వెళ్ళినా కవిత గారే కాదు, ఈ అంతరించిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కొనసాగిన రాజకీయ భవిష్యత్తు మాత్రం అంధకారం అవుతుంది ఎవరిదైనా. కేటీఆర్ కైనా హరీష్ రావు కైనా కొడుకు, అల్లుడు, అట్లాగే కవిత కూడా కూతురు అనే భావనతో బీఆర్ఎస్లో కూడా ఎక్కువ ప్రియారిటీ వచ్చింది. కానీ ఇప్పుడే ఎందుకు ఆత్మగౌరవం అనేది బయటకు వచ్చింది? అదే అంటున్నాం, వాళ్ళకు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు. పార్టీ ఉండడం ఉనికే కష్టము, ప్రశ్నార్థకమైంది అని అన్నప్పుడు ఆ పార్టీలో నాకు గౌరవం కావాలి, నాకు గుర్తింపు కావాలి, నాకు గౌరవం గుర్తింపు కావాలి అన్నట్టుగా ఏదో ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం వాళ్ళకు కూడా తెలుసు. ఇది మునిగిపోతున్న నౌక అనేది అందరికీ కూడా తెలుసు. కానీ దాన్ని బ్రతికించాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎత్తుగడ అల్లుతున్నట్టుగా నాకైతే అర్థమవుతా ఉంది. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కవితగా పార్టీ పెడుతుంది. అట్లాగే పార్టీ పరంగా దాంట్లో గతంలో కూడా పార్టీలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి కూడా ప్రియారిటీ లేదని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.